నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి టీడీపీ ఆఫీస్ కి అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అంటే మరి టీడీపీ ఆఫీస్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారంటే ఇంకా ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారైనా. సో ఈ అంశాన్ని మరి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ ఆఫీస్కి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అంటే ముందే మరి రిపోర్ట్ వచ్చేసిందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టు? ఏంటి ఈ బందోబస్తు పెంచడానికి గల వెనుకున్న స్టోరీ ఏంటంటారు? ట్రెండ్స్ని బట్టే కదా. ఇది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఎగ్జిట్ పోల్స్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనం. ఎవరిని చూసినా కానీ ఎంపీ సీట్లు 18, 20 కూటమి కొడుతోందని, అసెంబ్లీ సీట్లు మరి దగ్గర 125, 130, 140 అలయన్స్ గెలుస్తోందన్న దీంట్లో మరి బందోబస్తు చర్యలు చేపట్టింది పోలీసు కూడా అనమాట. అటు చంద్రబాబుకి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి ఎన్టీఆర్ భవన్ దగ్గర కూడా బందోబస్తు పెంచారు. అక్కడే కాదు, ఇక్కడ కూడా పెంచుతారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ వద్ద కావచ్చు, హైదరాబాద్లో ఆయన రెసిడెన్స్ దగ్గర కావచ్చు. మనం చూసాం ఆయన విదేశాల నుంచి అడుగు పెట్టేటప్పుడే ఎయిర్పోర్ట్ ఎంత ఏది అటు తెలుగుదేశం నాయకులు ఎగబడి ఏ విధంగా ఆయనకి స్వాగతం పలికారు. గత 2 రోజులుగా అసలు ఆయన ఇంటి దగ్గర అసలు జనం అన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, అక్కడ ఉండవల్లిలో కావచ్చు. నిన్న పార్టీ కార్యాలయానికి వెళ్తే కూడా స్వాగతం చూసాం. ఎంత పెద్ద ఎత్తున గన్నవరం ఎయిర్పోర్ట్లో కిటకిటలాడింది ఆ వీడియోస్ కూడా చూస్తే. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోతున్నాడు, ఇంకా తెలుగుదేశం గెలిచింది అని ఎలక్షన్ నాడే ప్రూవ్ అయిన పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ దాన్ని మరోసారి నిర్ధారించాయి. రేపు జూన్ 4న జరిగేది ఏంటి? అది కేవలం ఇక నామకే వాస్తే అఫీషియల్గా ప్రకటన, అధికారిక ప్రకటన రావడమే తరువాయి అన్నట్టుగా ఇవాళ ప్రజల్లో మూడ్ ఉంది. మూడ్ ఆఫ్ ద పీపుల్ అలా ఉంది. మూడ్ ఆఫ్ ద మ్యాండేట్ కూడా అదే అన్నమాట. ప్రజా తీర్పును బట్టే పోలీస్ కానీ, ప్రజా తీర్పును బట్టే పాలన. ఇప్పుడు మనం చూసాం తెలంగాణలో రిజల్ట్స్ రాకముందే ఇక్కడ డీజీపీ రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలిశారు. మరి అప్పుడు కూడా అనుకున్నాం, అప్పుడు సిఐడి చీఫ్ కానీ మోహన్ భగవత్, అంజన్ కుమార్ ఇంకా రిజల్ట్స్ రాకముందే ఆయన దగ్గరికి వెళ్ళి అంటే ఏంటి రేపొద్దున ఇప్పుడు ఇవాళ కూడా మరి డీజీపీ చంద్రబాబును కలుస్తారా? ఏపీ డీజీపీ, అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ వాళ్ళు కూడా అంటే ఇక్కడ వెంటనే ఈసీ కన్నెర్ర చేసింది. వాళ్ళని ఏదో విధుల నుంచి దూరం కూడా పెట్టింది. అంజన్ కుమార్ పైన చర్యలు కూడా తీసుకున్న పరిస్థితుల్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలవకపోవచ్చు, కానీ ఫోన్లో కాంటాక్ట్స్ ఉండొచ్చు. అంటే ఏంటి ఇక నెక్స్ట్ ప్రమాణ స్వీకారం ఎలా, ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఏంటి ఏర్పాట్లు, వీటన్నిటిపైన ఇక ప్రోటోకాళ్ళు, జనరల్ అడ్మినిస్ట్రేషన్, సాధారణ పరిపాలన శాఖ వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. కౌంటింగ్ అనేది మనం అనుకున్నట్టుగా అదేంటి ఇక అదేదో ఇక అధికారిక ప్రకటనే మిగిలిందనమాట. వరుస పెట్టి 40 ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు ఇస్తే 35 నీకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అని వచ్చేసింది. జాతీయ సంస్థల సర్వేలన్నిటిల్లో కూడా నీకు ఎన్డీఏ ఇక్కడ గెలుస్తోందని చెప్పి ఇచ్చిన దీంట్లో ఏది ఇండియా టీవీ కావచ్చు, ఇండియా టుడే అది కావచ్చు, ఇప్పుడు సీ ఓటర్ కావచ్చు, న్యూస్ 18 కావచ్చు, మొత్తం గతంలో సర్వేలలో బాగా పట్టున్నటువంటి సంస్థలన్నీ కూడా తెలుగుదేశం, జనసేన గెలుస్తుందని చెప్పి ఇచ్చారు. దానికి ప్రత్యామ్నాయంగా కౌంటర్ ఏం చేశారు, వీళ్ళు కూడా కొన్ని సర్వేలు వదిలారు. వైసీపీ గెలుస్తుంది అని చెప్పి ఆరామస్థాను ఇలాంటి వాళ్ళు ఇంకా కొన్ని అసలు మనం అనామక సంస్థలు అవన్నీ కూడా ఏనాడు పేరు కూడా విననటువంటి ఆ సర్వే సంస్థల పేరుతో జగన్మోహన్ రెడ్డికి ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయని చెప్పుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా పోనీ ఆయన సర్వే సంస్థలు కూడా ఏది 151+ అని ఇవ్వాల, ఏది 22+ అని ఇవ్వాల. ఇప్పుడు ఆరామస్థాన్ కూడా ఎంత ఇచ్చాడు, కొప్పునూరు పంచాయతీ చేశాడు, అటు సగం ఇటు సగం చేశాడు అనమాట. వాళ్ళకి 10 ఎంపీ సీట్లు వస్తాయి, వీళ్ళకి 12 ఎంపీ సీట్లు వస్తాయి అంటాడు. లేకపోతే వాళ్ళకి 90 సీట్లు వస్తాయి, వీళ్ళకి 80 సీట్లు వస్తాయి అన్నాడు. అంటే ఈ సర్వేలలో
చూడగానే తెలిసిపోతుంది ఏంటి అది డొల్ల సర్వే అని చెప్పి. ఇవాళ 40 పైగా సంస్థలు సర్వేలలో 35 సంస్థలు నీకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుస్తున్నాయని చెప్పాయంటే ఇంకా అక్కడే స్టాంప్ పడిపోలా నీకు, అక్కడే ఇక ప్రజల ఆమోదం స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఎగ్జిట్ పోల్స్ ఈసారి ఒక కీ రోల్ ప్లే చేసిందంటారా, ప్లే చేయలేదంటారా సార్? ప్రతి ఎన్నికకు ముందు ఇది మామూలు కసరత్తే. ఇది ఎగ్జిట్ పోల్స్ అనేది శాంపిల్స్ ప్రకారం ఇస్తుంటాయి. కాకపోతే ఈసీ ఈసారి కఠినంగా వ్యవహరించింది. 7th ఫేజ్ ఆ ఎలక్షన్ కంప్లీట్ అయ్యేలోపు ఒక ఎగ్జిట్ పోల్ కూడా ఇవ్వటానికి లేదని ఆదేశాలు ఇచ్చిన దీంట్లో వాళ్ళు కూడా సంయమనం పాటించారు. ఇవాళ ఆల్రెడీ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఓటింగ్ జరిగిపోయింది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఓటింగ్లో ఒక స్టేట్లో ఆల్రెడీ బీజేపీ గెలిచింది, ఇంకో స్టేట్లో అక్కడేదో ప్రాంతీయ పార్టీ గెలిచిన. దీంట్లో 4వ తారీఖు కూడా ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి. ఎన్డీఏ, బీజేపీ సొంతంగా 370 వస్తాయని ఆశించారు. కాకపోతే పోయిన ఎన్నికల్లో వచ్చిన బలమే నిలబెట్టుకున్నట్టుగా కనపడుతోంది. ఏది బీజేపీ ఆ 300 మార్కుకి చేరుతుందని, ఎన్డీఏ 370కి చేరుతుందని. ఏది మిగతా భాగస్వామ్య పక్షాలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో కూడా చంద్రబాబు తెలుగుదేశం అద్భుత ఫలితాలని ఇస్తోందని మనం జాతీయ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు జాతీయ స్థాయిలో ఈ రుచిర్ శర్మ, ఈ యోగేంద్ర యాదవ్, ಮತ್ತೆ ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం మనం అటు బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఎన్నొచ్చాయో అన్నే వస్తాయి. కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమికి కూడా అది అసలు 150-200కే పరిమితం అవుతుందనే సర్వేలు మనం కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి కూడా కొంతమంది ఇచ్చిన సర్వేలు జరిగాయి. మరి ఈసారి 6వ స్థానం ఇచ్చిన సర్వే, అంటే లాస్ట్ మన తెలంగాణలో 6వ స్థానం ఇచ్చిన సర్వే నిజమైంది. మరి ఈసారి అయ్యే అవకాశం ఉందంటారా? 6వ స్థానం సర్వే గతంలో ఎన్నికల్లో ఇచ్చిన దాంట్లో ఏదో క్లిక్ అయ్యాడని చెప్పి మొత్తం అతని మీద అందరి దృష్టి కేంద్రీకృతమైన ఉన్న దాంట్లో 6వ స్థానం అతని క్రెడిబిలిటీని అతను కోల్పోతున్నాడు అనిపిస్తోంది. ఆయనకి తెలుసు ఏంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన గెలుస్తోందని. జగన్మోహన్ రెడ్డితో అతనికి ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగానో, వైసీపీ 6వ స్థానాన్ని మేనేజ్ చేసిందనో. అంటే ఇక్కడ మేనేజ్ చేయడం ఏంటంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒక 2-3 డేస్ బ్యాకే, అంటే ఏదైతే లెక్కింపు అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చే ఒక 2-3 డేస్ బ్యాకే వైసీపీ నేతలతోనే ఆరా మస్తాన్ గారు భేటీ అయ్యారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఆయనకి చాలా క్లోజ్ అనేది మనం కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదో ఆరా మస్తాన్ ఏదో ఒక సీట్ ఏదో అడిగినట్టు తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ అక్కడ ఆ సీట్ ఇవ్వకపోవడంతో ఆయన ఏదో ఆ పార్టీ మీద కంటు పెట్టుకున్నట్టు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కాకపోతే ఇది ఆరా మస్తాన్ క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి కోసమే బలయ్యాడా అనేది చూడాలా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.